బరాబర్ మేము ఇస్తాన్నయన్ని పూర్తి క్లియర్ అవుతుండే. ఊహించిన దానికన్నా 100%. నేను చెప్తా, నువ్వు అడగకు, నాకు తెలుసు నువ్వు ఆ క్వశ్చన్ వేస్తావని. కానీ నేనే చెప్తున్నా, మేము 3.5 లక్షల కోట్లే అప్పు అనుకున్నాం, కానీ 7 లక్షలు కాదు 10-11 లక్షల కోట్లు అప్పు చేసి సచ్చిండు దరిద్రుడు. కాబట్టి ఆ వడ్డీ 11 లక్షల కోట్లు వస్తే బయటికి వెళ్తే నాకే అఫీషియల్ గా అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా 7 లక్షల కోట్ల ఇంకా వెళ్తే అన్ని బయటికి వెళ్తాయి. ఒక్కొక్క శాఖల మొత్తం దున్నేసి పొలం కూడా మనం ఒక పంట అయిపోయినాక నెక్స్ట్ ఇంకో పంట వేయాలంటే క్లీన్గా దున్నుతారు చూడు రైతు, అట్లా దున్నేసి ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు సావని బతకని నేనున్నది ఊడ్చుకొని పోతా అదనంగా ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. ఏమి చెయ్యం, ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం. కాస్త ఆలస్యం నెరవేర్చినామని చెప్తలేరు మీరు. నేను ఏది కూడా చెప్పను అట్లా. అబద్ధాలు మాత్రం కల్వ సుజాత మాట్లాడదు, మా ప్రభుత్వం అసలే మాట్లాడదు. నేను ఒకటి చెప్తున్నా, 2500 ఇస్తాం, అది కాస్త సమయం తీసుకుంటాం. ఇప్పుడు 500 రూపాయలు అంటే మొదటి నుంచి లెక్క కట్టిస్తారా లేదంటే మధ్యలో నుంచే ఇస్తారా? ఎప్పటి నుంచి ఇస్తామో ఆ రోజు నుంచే వర్తిస్తుంది. ఒకటి ఇంకోటి, దీన్ని తిరకాస్తు క్వశ్చన్స్ చెయ్యకు. డబ్బుంటే ఈ రోజే ఇచ్చేస్తాం కదా, మళ్ళీ 18 కలిపి ఇయ్యం కదా. 11వ నెల ఇస్తామా 12వ నెల ఇస్తామా ఆ రోజు నుంచే మొదలవుతుంది, ఆ రోజు నుంచే ఇస్తాం. హామీలను నిలబెట్టుకోలేదనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళకి పని పాట లేదు, ఇంకో పనే ముందు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకంగా వ్యవహరిస్తే రాబోయే రోజులు ప్రజలు ఎట్లా? నేను ప్రజల గురించి మాట్లాడలేదు, బీఆర్ఎస్ వాళ్ళ గురించి నేను చెప్తున్నా. మేము ఇస్తాం, మేము రాగానే 35,000 ఉద్యోగాలు వేసినాం, ఇంకో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 35,000 ఉద్యోగాలకు ఇచ్చేసినాం, భర్తీ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 35,000 ఉద్యోగాల్ని భర్తీ చేసేసినాం, నియామక పత్రాలను ఇచ్చేసినాం. కేవలం నియామక పత్రాలే ఇచ్చారు కానీ నియామక పత్రాలంటే 35,000 మందికి ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టినాం, అది గుర్తులేదా నీకు? మొన్ననే అరే ఎక్కడ ఏ లోకల్ ఉన్నారు మీరు? బీఆర్ఎస్ మాటలు పట్టుకొని మైండ్ లో అంతా అదే ఉన్నదా ఏంది? అంటే మిమ్మల్ని చిప్ లో నుంచి డిలీట్ చేయండి కొన్ని మాటలు, ఎగ్జిట్ చేస్తే కొత్త యాడ్ అయితే అలా కొత్త క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. అవే మీరు బీఆర్ఎస్ వాళ్ళ మాటలు చిప్లలో నిండిపోయి ఉంటే ఇన్బాక్స్ ఫుల్ అయిపోతుంది, కొన్ని డిలీట్ చేసేస్తే కొత్త కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లని మీరు ఇచ్చినామని చెప్పి మేము అరే గుడ్డిగాడిది పళ్ళు దోమిండా అని అంటున్నా. నియామక పత్రాలు ఇవ్వకుండా ఏడాది పొద్దు అట్లనే ఎందుకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అన్న? నీ ఖజానా ఖాళీ అయిందని యువత నడి రోడ్డు మీద ఇడిచేసినావా? వాళ్ళు ఎగ్జామ్ రాసిండు, ఎలిజిబుల్ అయ్యిండు, అన్నీ అయినాయి, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏం మాయ రోగం వచ్చేసి వచ్చింది మీకు? ఎందుకు ఇవ్వలేదు? మరి మేమిస్తే రోషమా నీకు? రోషమా? నీకేం గుంజుకోలేదు కదా, నీ దగ్గర నుంచి గుంజుకొని మేము ఇవ్వలేదు కదా. నీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మా ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే నీకు రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఎగ్జామ్స్ అయిపోయినాక క్వాలిఫై అయిన తర్వాత రిక్రూట్మెంట్ ఇమీడియట్ అయిపోవాలి కదా. మేము మొన్న నర్సులకి ఇచ్చినాం 10,000 మందికి, మేము రిక్రూట్మెంట్ ఇవ్వలేదా? మరి ఎందుకు ఇవ్వలేదు? నీకేం మాయరోగం వచ్చింది అంటున్నా నేను. పోలీస్ కానిస్టేబుల్ని భర్తీ చేసినాం, నర్సుల్ని భర్తీ చేసినాం, టీఎస్పీఎస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టినాం, అన్నీ పెడుతున్నాం కదా. మా ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఎవరు కూడా అందరు ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎక్కడ కూడా లీకేజీలు కానీ ఎక్కడ కానీ పొరపాటు ఎగ్జామ్ రాసిన నువ్వు దాన్ని డైవర్షన్ చేసి మిక్స్డ్ మసాలా చెయ్యకు. నేను అన్నదానికి ఆ క్వశ్చన్ వేయి, నువ్వు పక్కల నుంచి కలుపుకొని క్వశ్చన్ వేయకు. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఫస్ట్ టైం మంచిగా ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు మాతో అని రాసిన ప్రతి ఒక్క విద్యార్థి సంతోషంగా అది అప్పుడెప్పుడో కథ. వాళ్ళని రెచ్చగొట్టి కొంతమందిని పాపం నిరుద్యోగ యువతని, అంటే ఇదే యువత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం వాళ్ళు రాసిండ్రా లేదా, మొన్న ఎగ్జామ్ రాసిండ్రా లేదా? కొంతమంది న్యాయమైన, ఇప్పుడు మెజార్టీ 90% ఉన్న ఓటు తీసుకుంటావా, నువ్వు 10% ఉన్న ఓటు తీసుకుంటావు? నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. సమానం చెప్తున్నారు మీరు, చాలా తెలివైన ఆన్సర్ ఎందుకైతే కరెక్ట్ అయిన ఆన్సర్ అని దానికి. ఇప్పుడు పాస్ కావాలి అని అంటే 35 దాటాలి, 35 మార్కులు దాటాలి కదా. నువ్వు 35 లోపల ఉన్న మార్కుల్ని క్యాలిక్యులేషన్ చేస్తావా, 36 వచ్చిన క్యాలిక్యులేషన్ చేస్తావా? మరి 36 మార్కులనే తీసుకుంటావు కదా నువ్వు. మరి నీకు 36 మంది దానికి సై అన్నప్పుడు 35 మార్కులు రానోడు సై అన్న తినాలనా, ఇది సై అన్న తినాలి? మెజార్టీ పీపుల్ దేన్ని ఇష్టపడుతుండ్రో, మెజార్టీ విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాయడానికి ఎట్లా రాయడానికి ఇష్టపడుతుండ్రో మేము కండక్ట్ చేసినాము. మేము తప్పు చేయలేదు ఎక్కడ కూడా. మేము ఇస్తా అన్న టైంకి
టైంకి మేము అన్ని ఇయ్యకపోతే ఇయ్యలేదని అంటారు, ఇచ్చినందుకు సరే, తప్ప. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటారు, అంతేనా? మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మొన్న రాసిన ఎగ్జామ్ చాలా హ్యాపీగా రాసారు. గ్రూప్ 1 ఎగ్జామ్. అక్క, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నువ్వు అదే 46 అభ్యర్థులు ఇళ్లలో వెళ్ళి తన సొంత ఖర్చులతోని ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఇలా 9 నెలల అవస్థ ఉంది పార్టీ అధికారంలోకి వచ్చి. జియో నెంబర్ 46లకు ఏ రకంగా మీరు న్యాయం చేయగలిగారు అని అంటే ఏం చెప్తారు? 46 స్టూడెంట్స్ కోసం కొట్లాడింది నేను కూడా ఉన్నా అందులో. కాబట్టి నేనేమంటున్నానంటే సముచితమైన న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకుంది. ఇప్పుడు ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయదు. అది కేసీఆర్ పాలనలో జరిగి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పాలనలో జరగదు. అది డెఫినెట్గా 46 జియో 46 వాళ్ళకి మెజార్టీ న్యాయం ఎక్కడ సైడ్ ఉంటుందో డెఫినెట్గా అది న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. మెజార్టీ న్యాయం అంటే నేను మెజార్టీ న్యాయమో అన్నా, నేను దాంట్లో మెజార్టీ న్యాయం క్వశ్చన్కి ఏ క్వశ్చన్కి అదే ఆన్సర్ ఉంటుంది. మళ్ళీ మెజార్టీ న్యాయం అని అంటే నేనేం చెప్తాను, నేను ఇక మెజార్టీ న్యాయం పిల్లలకి ఏది బాగుంటుందో అది ఆలోచన చేసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఎందుకంటే నేను కూడా బాధపడ్డటువంటి విషయం ఉంది అందులో. అందరం ఓవరాల్గా అందరం బాధపడ్డాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వం మీద కూడా ఉంది. తప్పకుండా ఏది కరెక్ట్ ఉంటుందో అది తప్పకుండా న్యాయం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు, లేదంటే తెలంగాణ ప్రజలు ఆశించిన మేరకు పరిపాలన చేయడంలో విఫలమయ్యారు అని అంటే, హామీలు ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత కరెంటు పోతుంది, 500కి సిలిండర్ పోతుంది, 100 మహిళలకి ఇప్పటిదాకా ఒక 72 కోట్ల మంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేసిండ్రు. ఆర్టీసీకి లాభం చేకూరుస్తూ మహిళా సమాజానికి ఆర్టీసీ ప్రయాణం అంటే సేఫ్ అండ్ అట్ ద సేమ్ టైం పేద మధ్యతరగతి మహిళలకి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సు ప్రయాణం. అండ్ వ్యాపారం చిన్న చిరు వ్యాపారం చేసుకునే మహిళలు, ఉద్యోగం చేసుకునే మహిళలు, చదువుకునే మహిళలు, ఇంకా ఇతరత్ర కారణాల చేత ప్రయాణించే మహిళలు ఈరోజు 51% ఉన్నారు మన తెలంగాణ. అందులో మెజార్టీ మహిళలకి ఈరోజు మా ప్రభుత్వం దిగొచ్చి అన్ని రకాలుగా ఈరోజు పావలా వడ్డీ రుణాలైనా సరే, వడ్డీ లేని రుణాలైనా సరే ప్రభుత్వం ముంగల్కి వచ్చేసి ఎన్నో చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో మహిళలకు ఎక్కడైనా స్థానం కలిగిందా? అరే మనం వచ్చిన తర్వాత అంతకుముందు ఎవరుండ్రని, తెలంగాణ వచ్చినాక పరిపాలన మనం కోరుకొని తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అవి మూడే గాలికి ఇడ్చేసి గాడెక్కిపోయినటువంటి కేసీఆర్కి ఎవరి గురించి మాట్లాడాలి మనం? గతంలో చెప్తే గతంలో అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయి ఉంటాడు అక్క? అయితే ఏమైతే అమెరికా పోయిండా? దాదాపు 30 నుంచి 40 సార్లు సీఎం హోదాలో. మొన్ననేమో వాళ్ళు 19 సార్లు అంటే నువ్వు 30 పడుతుంది అప్పుడే. 30 సార్లు పోయారు అంటే మీకు ఎన్నిసార్లు పోయారు అనేది చిన్న అవగాహన ఉంది కదా మీకైతే? ఎన్నిసార్లు పోయితే ఏం నష్టం జరిగేది ఏముండదు. దేనికోసం వెళ్ళినట్టు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమా, లేదంటే మరి ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించుకొచ్చినట్టు అని? సాధించుకొచ్చేది ఏముంటుంది ఢిల్లీకి పోయి? మీరు మీ చెల్లెలు జైల్లో ఉంటే మీరు 20 మంది పోయి ఢిల్లీలో కూర్చున్నారు అంటే మీరు మీ చెల్లెల్ని విడిపించడానికి ఉన్నంత శ్రద్ధ తెలంగాణ మీద వరదలు వచ్చి కొట్టుకొని పోతున్న దాని మీద లేదే సోయి అని నేను అడుగుతున్నాను. నేను కనీసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం.